స్టార్టింగే మనకి మంచి స్పేషియస్గా ఒక కార్ పార్కింగ్ ఏరియా అయితే ఇచ్చారు చూడండి. చాలా అంటే చాలా బాగుంది. విండో టేక్, ఇది కూడా టేకే, రెండు కూడా టేకే ఇచ్చారు. అండ్ ఇందులో కూడా ఎక్స్ట్రాగా టీవీ యూనిట్ అయితే ఒకటి ఇస్తున్నారు చూడండి. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు ఒక ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు అయితే చూపించబోతున్నాను. 30x60 కొలతలతో అయితే ఉంటుంది. ఇది కొంచెం డిఫరెంట్ ఉంటుంది ఫ్రెండ్స్. మనం ఇప్పటివరకు చూసిన అన్ని హౌసెస్ కన్నా ఇది కొంచెం ప్లానింగ్ డిఫరెంట్గా అయితే ఉంటుంది మోడల్ అనేది. సో హౌస్ అనేది ఎక్కడుంది, ప్రైస్ ఎంత చెప్తున్నారు, లోపల వర్క్ అనేది ఎలా చేయించారు, ఇలా అన్నీ కూడా పిన్ టు పిన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎవరైనా హౌస్ తీసుకుందామని చెప్పి చూస్తున్నా, లేదంటే కట్టించుకుందామని చెప్పి చూస్తున్నా కూడా ఈ వీడియో యూస్ అవుతుంది. సో పూర్తిగా చూడండి. టోటల్ మొత్తం ఈ ల్యాండ్ అంతా కూడా 200 స్క్వేర్ యార్డ్స్ అయితే వస్తుంది. అంటే 4.18 సెంట్స్ అయితే ఉంటుంది. అంకణాల పరంగా చూసుకున్నట్లయితే 25 అంకణాస్ అయితే వస్తుంది మొత్తం అంతాని. స్టార్టింగే మనకి మంచి స్పేషియస్గా ఒక కార్ పార్కింగ్ ఏరియా అయితే ఇచ్చారు చూడండి. చాలా అంటే చాలా బాగుంది. 17 అడుగులు ఉంటుంది ఫ్రెండ్స్. దీని లెంత్ అనేది చాలా పొడవుగా ఇచ్చారు. ఇది వెడల్పు చూసుకున్నట్లయితే 10.5 అడుగులు అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మనకు ఒక ప్యాటర్న్ కూడా ఇచ్చేసారు ఇక్కడ. అండ్ సీలింగ్ కూడా జిప్సమ్ సీలింగే ఇక్కడ ఇచ్చింది మొత్తం అంతాని. బోర్ కూడా ఉంది, సబ్మెర్సిబుల్ అది. 2 feet 7 inches సెట్ బ్యాక్ ఫ్రెండ్స్. ఇది నార్త్ సైడ్ అయితే రావడం జరుగుతుంది. అండ్ మనకి బ్యాక్ సైడ్ కూడా ప్లేస్ అయితే వదిలేశారు, మనకి వెస్ట్ సైడ్ సౌత్ సైడ్ కూడాని. విండో టేక్, ఇది కూడా టేకే, రెండు కూడా టేకే ఇచ్చారు. డోర్ కూడా మనకి మెయిన్ డోర్ కూడా మంచి హెవీగా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఇది చాలా హెవీ అయితే ఉంది డోర్ అనేది. సో స్టార్టింగ్ మనం మెయిన్ డోర్ తీయగానే ఇదంతా కూడా హాల్ ఇది ఎల్ షేప్ ప్యాటర్న్లో ఉంటుంది. దీంట్లో 2 బెడ్రూమ్లు అయితే ఉంటాయి ఫ్రెండ్స్. 2 బెడ్రూమ్కి సెంటర్లో కూడా మనకి ఏదైనా ఐడల్స్ అలానే పెట్టుకుంటామని చిన్నది కబోర్డ్ మాదిరిగా అయితే చేయించారు అక్కడ. అండ్ విండోకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చూసుకున్నట్లయితే వాల్కి లైట్స్ అయితే ఇచ్చేస్తారు. అండ్ సీలింగ్ కూడా జిప్సమ్ సీలింగ్. ఇది సెంటర్లో సిఎన్సీ కట్ డిజైన్ కూడా తీసుకున్నారు. ఇది ఆర్చ్, ఇది ఐడాల్స్ ఇవన్నీ కూడా మనం పెట్టుకుంటే చాలా బాగుంటుంది. హాల్ అయితే మాత్రం మంచి స్పేషియస్గా అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది డిఫరెంట్గా ఉంది. రెగ్యులర్గా మనం స్ట్రైట్గా చూస్తాం కదా టీవీ యూనిట్ పాయింట్ అనేది. ఈసారి వీళ్ళు సౌత్ సైడ్ అయితే తీసుకున్నారు. మనం ఎంత పెద్ద సోఫా అయినా ఈజీగా వేసుకోవచ్చు ఇక్కడ. గుమ్మాలన్నీ కూడా గ్రానైట్, డోర్ డిజైన్ కూడా బాగుంది. అండ్ ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది ఇక్కడ మనం చూస్తుంది. సో డోర్ తీయగానే మనకి ఎదురుగా వార్డ్రోబ్ అయితే కనబడుతుంది. అండ్ డోర్ కూడా బాత్రూమ్ డోర్. అది లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే ఇదంతా వాల్ పేపర్ అయితే ఇచ్చేసారు ఈ రూమ్లోని. సీలింగ్ కూడా ప్లెయిన్గా తీసుకున్నారు. అండ్ గోల్డ్ కలర్ వామ్ లైటింగ్ కోవ్ లైటింగ్ తీసుకున్నారు. అండ్ ఇందులో కూడా ఎక్స్ట్రాగా టీవీ యూనిట్ అయితే ఒకటి ఇస్తున్నారు చూడండి. పక్కన ఒక విండో ఇచ్చారు. అండ్ ఈ రూమ్లో ఈ సైడ్ చూసారా చిన్నది ఒక డ్రెస్సింగ్ యూనిట్ అయితే ఇచ్చారు. అండ్ ప్రొఫైల్ లైటింగ్ కూడా ఇచ్చారు చూడండి. లైట్ ఇవ్వడం వల్ల కూడా మనకు ఒక అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు ఇందులోని. అండ్ ప్లాట్ఫామ్స్ కూడా ఇచ్చేసారు ఏదైనా ఐడల్స్ అట్లాంటి మన యాక్సెసరీస్ పెట్టుకోవడం కోసం. ఇదంతా కూడా కంప్లీట్ మ్యాట్ ఫినిష్ టైప్ లామినేట్ ఫ్రెండ్స్. ఇది లుక్ వచ్చేసరికి మనం చూడడానికి స్టోన్ లుక్లో అయితే ఉంది. గ్రే అండ్ క్రీమ్ కలర్ అయితే యూజ్ చేశారు వీళ్ళు. బాత్రూమ్ WPC డోర్. ఇది వాటర్ పడినా కానీ చెదలకు కానీ ఏం కాదు. ఇది వచ్చేసరికి 5 అడుగులు వెడల్పు ఉంటుంది ఫ్రెండ్స్. ఇది 5-9 పొడవు అయితే ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ వాల్ టైల్స్ అంతా కూడా వచ్చేసినట్లే, పెద్ద మరీ గ్యాప్ అయితే కూడా ఏమీ లేదు. అండ్ మనకి కమోడ్స్ కానీ ట్యాప్స్ కానీ అన్నీ కూడా బ్రాండెడ్ కంపెనీ యూజ్ చేశారు. సో ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు వచ్చేసరికి నెల్లూరు గుడిపల్లిపాడులో అయితే ఉంటుంది. రైల్వే స్టేషన్ మహా అయితే ఒక 7 కిలోమీటర్ లోపే ఉంటుంది. సో హాల్ అయితే బాగుంది ఫ్రెండ్స్. మంచి స్పేషియస్గా అయితే వచ్చింది. ఇది హాల్ కమ్ డైనింగ్ ఏరియా. సపరేట్గా డైనింగ్ అయితే ఏం డివైడ్ చేయలేదు, కానీ మనకు కావాలంటే డైనింగ్ టేబుల్ అనేది ఒక సైడ్ అయితే పెట్టుకుంటే సరిపోతుంది. అండ్ ఇది పూజా రూమ్. ఇది ఇప్పుడు మనం చూస్తుంది. నాలుగు ఇంటూ 3 7 సైజులు అయితే ఉంటుంది. అండ్ పక్కనే ఓపెన్ కిచెన్ అయితే ఇచ్చేసారు.
సో కిచెన్లో మనం ఇలా ఎంటర్ అవుతుంటే ఇక్కడ రైట్ సైడ్ చూడండి చిన్న చిన్నవి గ్లాస్ ప్లాట్ఫామ్స్ అయితే ఇచ్చేసారు, ఏదైనా ఐడల్స్ అలాంటివి పెట్టుకోవడం కోసం. అండ్ టీవీ యూనిట్ కూడా మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి, అంతా కూడా బ్యాక్గ్రౌండ్ స్టోన్ ఫినిషింగ్ టైప్ తీసుకున్నారు. అండ్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మనకి పీవీసీ ప్యానల్స్ అయితే తీసుకున్నారు వీళ్ళు. ఇదంతా కూడా ప్యానల్స్ ఇవి. సో యూపీవీసీ ప్యానల్స్ ఉన్నాయి చూసారు కదా, మనకి ఇవి చెదపట్టవు అండ్ స్క్రాచ్ ప్రూఫ్ ఉంటాయి, లుక్ వైస్గా కూడా చాలా బాగుంటాయి ఇవి. వాష్ బేసిన్ ఇది, లోపల టైల్స్ ఇచ్చారు, అవి టైల్స్ అవి మీకు గ్లేజింగ్గా కనపడుతున్నాయి కదా టైల్స్ అవి. 12 mm థిక్నెస్తో ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి, మంచి హెవీగానే ఇచ్చారు, టఫ్ అండ్ గ్లాసెస్ అవి. టాప్లో సీలింగ్ ఇది. కిచెన్ కూడా మనకి 9x9 3 సైజులో తీసుకున్నారు, మనకి మంచి స్పేషియస్గా వచ్చిందని చెప్పుకోవాలి. ఇది స్టోరేజ్ కూడా బాగుంది, ఇందులో మెయిన్ మాట్లాడుకోవాల్సింది అదే, కింద మనకి ప్లాట్ఫామ్ స్టోరేజ్ బాగా ఇచ్చారు. ఇది బ్యాక్ సైడ్ అంతా వాష్ ఏరియా, అది వాషింగ్ మిషన్ పెట్టుకుంటాం కదా దానికోసమని. సో కిందంతా కూడా స్టోరేజే. ఒకసారి ఓపెన్ చేసి కూడా మీకు చూపిస్తాను చూడండి, బాస్కెట్స్ అనేవి ఎస్ఎస్ బాస్కెట్స్ అయితే ఇచ్చారు ఇవి. ఫినిషింగ్ అంతా కూడా గ్లాసీ ఫినిషింగే, లామినేట్ ఫినిషింగ్ అనేది. క్లీనింగ్ ఈజీగా ఉంటుంది గ్లాసీ ఇవ్వడం వల్ల. అండ్ ఇది వాల్ యూనిట్, ఇక్కడ గ్లాస్ డోర్స్ అయితే యూజ్ చేశారు. ఒకసారి ఓపెన్ చేసి కూడా చూపిస్తున్నాను చూసుకోండి. సో పదండి వెళ్ళి మనం మాస్టర్ బెడ్రూమ్ అది చూద్దాము. సో మంచి స్పేషియస్గా ఉండాలి మనకి హాల్ అనేది, అండ్ రూమ్స్ బాగా పెద్దగా ఉండాలి అనుకున్నట్లయితే తప్పకుండా ఇదైతే తీసుకోవచ్చు. హాల్ చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్, మనం ఇప్పటివరకు చూసిన అన్ని వీడియోస్లో కల్లా ఇది కొంచెం పెద్ద హాల్ అని చెప్పుకోవచ్చు. డోర్స్ కూడా బాగున్నాయి ఇవి. అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చూస్తున్న ఈ రూమ్ వచ్చేసరికి ఇది దగ్గరగా 18-9 పొడవు ఉంటుంది ఫ్రెండ్స్. ఇది 12-7 వెడల్పు ఉంటుంది. చాలా అంటే చాలా పెద్ద బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఇది 6x6 బెడ్స్ అనేవి 3 వేసుకోవచ్చు ఇందులోని, అంత స్పేషియస్గా అయితే ఉంది ఇది. అండ్ ఇందులో టీవీ యూనిట్ అనేది ఎక్సలెంట్గా అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఆ లైట్స్ కూడా బాగా ఇచ్చారు డిఫరెంట్గానే, లుక్ మారిపోయింది చూడండి ఆ 2 లైట్స్ ఇవ్వడం వల్ల అక్కడ. అండ్ ఆ వాల్ మొత్తం అంతా కూడా వార్డ్రోబ్ వచ్చేసింది. అండ్ ఈ పక్కన చూసుకున్నట్లయితే కంప్లీట్ వాల్ పేపర్ ఇచ్చేసారు. అండ్ చిన్నది డ్రెస్సింగ్ యూనిట్, మనం ఆ రూమ్లో చూసాం కదా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అట్లాగే ఉంది, కాకపోతే దానికన్నా కొంచెం పెద్దగా ఉంది అంతే. విండోస్ కూడా వాస్తుపరంగా సరిపోయే విధంగా ఒక 2 విండోస్ ఇచ్చారు. ఒకసారి బాత్రూమ్ కూడా చూపిస్తున్నాను చూడండి. ఇది సేమ్ మనం చూసాం కదా ఆ రూమ్లో చూసాం కదా యాజ్ ఇట్ ఈజ్ అయితే ఉంది. 5x5 సైజ్ బాత్రూమ్ ఇది. సో గేజర్ సంబంధించిన పాయింట్స్ ఇచ్చేసారు. అండ్ అట్లాగే వాష్ బేసిన్ కూడా రావడం జరిగింది. అండ్ ట్యాప్స్ అన్నీ కూడా ప్లంబర్ కంపెనీ ట్యాప్స్ ఇచ్చేసారు. అండ్ మనకి వాష్ బేసిన్స్ కమోడ్స్ ఇవన్నీ కూడా మంచివి, లోకల్ కంపెనీ మంచివి యూజ్ చేశారు. సో చూసారు కదా ఆల్మోస్ట్ హౌస్ అంతా కూడా. ప్రైస్ కూడా ఎంత ప్రైస్ చెప్తున్నారు ఏంటి అని కూడా నేను మీకు చెప్తున్నాను చూడండి. ఇంత స్పేషియస్గా ఉన్న ఈ 2 BHK హౌస్ ప్రైస్ వచ్చేసరికి 70 లక్షలు అది చెప్తున్నారు. ఈ అమౌంట్ అనేది ఫిక్స్డ్ అమౌంట్ అయితే ఏం కాదు ఫ్రెండ్స్, ఇది తగ్గిస్తారు, మాట్లాడవచ్చు. అండ్ ఇంకొక డౌట్ అయితే ఉంటుంది, మీరు చెప్తుంది హౌస్ కాస్ట్ ల్యాండ్ కాస్ట్ అని చెప్పేసి కూడా అడుగుతున్నారు. హౌస్ ప్లస్ ల్యాండ్ రెండు కలిపే నేను మీకు ప్రైస్ అనేది చెప్తున్నాను. ఈ ప్రైస్ 70 lakhs ప్రైస్ అనేది ఫిక్స్డ్ అయితే ఏం కాదు, తగ్గిస్తారు, మాట్లాడవచ్చు. ఎవరైనా తీసుకుందాం అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో ఛానల్ కాంటాక్ట్ నెంబర్ పెట్టాం కదా, ఒకసారి మీరు చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక విండో కూడా ఇచ్చారు మిడ్ ల్యాండింగ్ దగ్గర. గ్రానైట్ అయితే వచ్చేసే స్టెప్స్ అనేవి. ఇది పరగోలా, ఇది పరగోలా ఇవ్వడం వల్లే మనకి ఫ్రంట్ ఎలివేషన్ లుక్ మారింది దీనికి. వాటర్ ట్యాంక్ కూడా సిమెంట్ వాటర్ ట్యాంకు. సో ఎవరైనా హౌస్ తీసుకుందాం అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ పెట్టాం కదా, దానికైతే కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఇంకా ఏం డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి, రిప్లై అయితే ఇస్తాము. అండ్ మీది ఏదైనా హౌస్ సేల్ చేయాలన్నా కూడా మీరు ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు.